హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న శివం బజే మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే చైనా ఆర్మీ చీఫ్ అయిన వాంగ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ చీఫ్ అయిన ముజ్బీర్ రెహమాన్కి ఫోన్ చేసి మనం అనుకున్నది సాధించాలంటే బార్డర్లో అడ్డుగా ఉన్న ఇండియన్ ఆర్మీ అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. సో ప్లాన్ ఏంటి, ఈసారి జరిగే విధ్వంసం పాండమిక్ కంటే భయంకరంగా ఉండాలి, వరల్డ్ మ్యాప్లో ఇండియా కనుమరుగైపోవాలి అనగా దానికి రెహమాన్ ప్రపంచం కనీ విని ఎరగని విధ్వంసం ప్లాన్ చేశాను, మనం అనుకున్నది తప్పకుండా జరిగి తిరుగుతుంది, మన ప్లాన్ మన ఇండియన్ ఫ్రెండ్ వివరిస్తాడు అనగా అప్పుడే ఇండియాలో ఉండే వారి సీక్రెట్ ఏజెంట్ వారితో ఆపరేషన్ లామా అని, ఇండియా భవిష్యత్తుని సర్వనాశనం చేయడమే దీని లక్ష్యమని, ఆపరేషన్ లామా గురించి వారికి పూర్తిగా వివరిస్తాడు. అదంతా విన్న వాంగ్ ప్లాన్ అద్భుతంగా ఉంది, ఇండియన్స్ చాలామంది దేవుళ్ళని నమ్ముతారు, చూద్దాం వారిని ఈసారి ఏ దేవుడు రక్షిస్తాడో అని నవ్వుతాడు. అసలు వారి ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు, ఆపరేషన్ లామా ఏంటి అనేది మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అశ్వినియాస్ చందుని చూపిస్తారు. అయితే చందు లోన్ రికవరీ ఏజెంట్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టని వారి ఇంటికి వెళ్ళి వారిని ఈఎంఐలు కట్టమని అడుగుతూ కట్టని వారిని కొట్టి మరీ ఈఎంఐలు కట్టిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే చందుకి కుక్కలంటే మహాభయం అని. నెక్స్ట్ సీన్లో బైనరీ కెమికల్స్ ఫార్మా కంపెనీలో పనిచేసే మెడికల్ అనలిస్ట్ అయిన సాగర్ ఒకరోజు ల్యాబ్లో కొన్ని శాంపుల్స్కి సంబంధించిన టెస్టులు చేసి వాటి రిజల్ట్స్ చూసి షాక్ అయ్యి వెంటనే ఫార్మా కంపెనీకి మెటీరియల్ సప్లై చేసే మల్లికార్జున్కి ఫోన్ చేసి తనకి వచ్చిన రిజల్ట్స్ గురించి చెప్పగా అది విన్న మల్లికార్జున్ కూడా షాక్ అవుతాడు. తర్వాత సాగర్ మెడిసిన్ లైసెన్సింగ్ ఆఫీసర్ రాధాకృష్ణకి ఫోన్ చేసి రిజల్ట్స్ గురించి చెప్పగా రాధాకృష్ణ కూడా షాక్ అవుతాడు. తర్వాత సాగర్ ఆ ఫార్మా కంపెనీ ఓనర్ అయిన రంజిత్ అరోరాని కలిసి రిజల్ట్స్ గురించి చెప్పి అలాగే వాటి రిపోర్ట్స్ ఫైల్ రంజిత్కి ఇస్తాడు. ఆ ఫైల్ని చూసిన రంజిత్ కూడా షాక్లో ఉండిపోతాడు. మరోపక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన ఇద్దరు ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ పాకిస్తాన్ నుండి చైనా కలిసి ఇండియా మీద ఏదో పెద్ద అటాక్ ప్లాన్ చేయబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంది అని, అయితే ఆ అటాక్ ఎలాంటిది అనేది ఇంకా క్లారిటీగా తెలియదు అని, అందుకే తమ ఏజెన్సీని అలర్ట్గా ఉండమని చెప్పమంటారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం చందు ఆఫీస్కి వెళ్తూ ఉండగా అప్పుడే తన అమ్మ చందుతో శివుని ఫోటోకి దండం పెట్టుకొని వెళ్ళమంటుంది. అది విన్న చందు అక్కడే గోడకి ఉన్న చనిపోయిన తన ఫాదర్ ఫోటో చూసి జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. చందు ఫాదర్ కానిస్టేబుల్గా జాబ్ చేస్తూ ఉంటాడు. చందు చిన్నతనంలో తనకి శివుడు అంటే చాలా భక్తి అండ్ ఇష్టం ఉంటుంది. ఒకరోజు చందు శివుని ఫోటో ముందు నిలబడి మొక్కుతూ ఏదో కావాలని కోరుకుంటూ ఉండగా అది చూసిన చందు ఫాదర్, ఏంట్రా ఏదో అడుగుతున్నట్టున్నావు, ఏమంటున్నాడు మీ శివయ్య అని అడగ్గా దానికి చందు, శివయ్య ఏది అడిగినా ఇస్తాడు అన్నావు కదా నాన్న, అందుకే స్కూల్కి వెళ్ళి రావడానికి ఇబ్బందిగా ఉంది, అందుకే సైకిల్ కావాలని అడిగా అని చెప్తాడు. అది విన్న చందు ఫాదర్ చందు మెడలో రుద్రాక్ష దండ వేసి ఇది నీ మెడలో ఉంటే శివయ్య నీతోనే ఉన్నట్లు, నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు అని చెప్పి అదే రోజు రాత్రి చందుకి సర్ప్రైజ్ ఇవ్వాలని కొత్త సైకిల్ కొనుక్కొని వస్తూ ఉండగా అదే టైంకే ఇద్దరు దొంగలు శివాలయం నుండి దొంగతనం చేసి పారిపోవడం చూసి వారిని పట్టుకోవడానికి అదే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళగా అప్పుడే సడన్గా ఒక లారీ వచ్చి గుద్దడంతో యాక్సిడెంట్ అయ్యి చందు ఫాదర్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకా సైకిల్ పూర్తిగా డ్యామేజ్ అయి ఉండడం చూసిన చందు ఆ రోజు నుండి శివయ్య లేడు అని, నిజంగా ఉంటే తన ఫాదర్ని తన నుండి దూరం చేసేవాడు కాదు అని శివుణ్ణి పూజించడం నమ్మడం మానేసి ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో ఒక రోజు చందు తన ఫ్రెండ్ ఆదితో కలిసి కారు లోన్ తీసుకుని 2 నెలలుగా ఈఎంఐ పే చేయట్లేదు అని, ఎందుకు పే చేయట్లేదో అడగడానికి ఒక ఇంటికి వెళ్తారు. ఇక్కడే మనకి మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన శైలజాని చూపిస్తారు. ఆ ఇంట్లో నుండి శైలజ బయటికి రాగానే చందు శైలజాని చూడగానే తనకి బాగా నచ్చి తనని ఇష్టపడతాడు. ఆది శైలజాని ఈఎంఐల గురించి అడగ్గా దానికి శైలజ, నేను నా బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేశాను, అందుకే ఈఎంఐ బౌన్స్ అయి ఉంటుంది, నేను 2 డేస్లో ఈఎంఐలు పే చేస్తా అని చెప్తుంది. అయితే చందు మాత్రం శైలజాని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన ఆదికి చందు శైలజాని ఇష్టపడుతున్నాడని అర్థమయ్యి అక్కడ నుండి బలవంతంగా తీసుకుని వెళ్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క సాగర్ని ఎవరో దారుణంగా చంపేసి ఉంటారు. ఈ విషయం తెలిసిన క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ మురళి తన టీంతో పాటు క్రైమ్ స్పాట్కి చేరుకుంటాడు. అలా ఏసీపీ ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తూ ఉండగా అక్కడే గోడపై మల్లికా లవ్స్ అర్జున్ అని రక్తంతో రాసి ఉండడం గమనిస్తాడు. అయితే అక్కడ కిల్లర్కి సంబంధించి ఎలాంటి క్లూస్ దొరకవు. అప్పుడే ఏసీపీ అక్కడి పోలీస్ ఆఫీసర్ విన్సెంట్ని అడిగి సాగర్ గురించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటాడు. అలా ఏసీపీ సాగర్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు.
నెక్స్ట్ సీన్లో చందు అమ్మ చందుకి ఒక అబ్బాయి ఫోటో చూపించి, పంతులు గారు నీ చెల్లెలు స్వాతి కోసం ఈ ఫోటో పంపించాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. చందు తన ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇదే ఫోటోలో ఉన్న అర్జున్ అండ్ సాగర్ భార్య అయిన మల్లికాని ఏసీపీ పోలీస్ స్టేషన్కి పిలిపించి సాగర్ గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అర్జున్ సాగర్కి బెస్ట్ ఫ్రెండ్ అని. ఏసీపీ మల్లికాని సాగర్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా, గొడవలు ఉన్నాయా అని అడగ్గా దానికి మల్లిక అలాంటివేం లేవు అని చెప్తుంది. అయితే సాగర్ చనిపోయిన ప్లేస్లో గోడపై మల్లికా లవ్స్ అర్జున్ అని రాసి ఉండడంతో ఏసీపీకి వీరిద్దరి మీద కూడా కొంచెం అనుమానం ఉంటుంది. అలా కొన్ని ప్రశ్నలు అడిగి వారిని అక్కడ నుండి పంపించేస్తాడు. అప్పుడే ఏసీపీ అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ విన్సెంట్తో సాధారణంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరైనా 100కి డయల్ చేస్తారు కదా, మరి ఆ రోజు నీకెందుకు కాల్ వచ్చింది అని అడగ్గా అది విన్న విన్సెంట్ కొంచెం కంగారు పడుతూ, ఒకరోజు పోలీస్ ఫ్రెండ్లీ ఈవెంట్ చేశాం కదా సార్, అక్కడ నా నెంబర్ డిస్ప్లే అయింది, అక్కడ చూసి కాల్ చేసి ఉండవచ్చు అంటాడు. అయితే ఏసీపీకి విన్సెంట్ మీద కూడా కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా అదే రోజు రాత్రి సాగర్తో పాటు కలిసి అదే ఫార్మా కెమికల్స్లో పనిచేసే ఒక వ్యక్తి ల్యాబ్లోకి వెళ్ళి తాను తయారు చేసిన కొన్ని కెమికల్స్తో ఒక ఎలుక మీద ఎక్స్పెరిమెంట్లు చేయగా ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడంతో అదే విషయం చైనా ఆర్మీ చీఫ్ అండ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ చీఫ్లకి ఫోన్ చేసి చెప్పి ఎక్స్పెరిమెంట్ కోసం మరింత సమయం కావాలని అడగ్గా దానికి వారు కూడా ఓకే అని చెప్తారు. మరో పక్క చందు శైలజాని ఇష్టపడుతూ తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని చందు కూడా అక్కడికి వెళ్ళి శైలజాని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి చందు మంచితనం అండ్ బిహేవియర్ నచ్చిన శైలజ కూడా చందుని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా రోజు రోజుకి ఇద్దరు మరింత క్లోజ్ అవుతూ ఉంటారు. అలా ఒకరినొకరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే ఒకరోజు మల్లికార్జున్ సాగర్ ఎక్స్పెరిమెంట్ ఫైల్ చూసి షాక్ అయ్యి, సాగర్ సార్ నాకు కాల్ చేసిన మరుసటి రోజు చనిపోయాడు అంటే ఏదో జరిగింది అని వెంటనే రాధాకృష్ణకి ఫోన్ చేయగా తనకి కాల్ కనెక్ట్ అవ్వదు. అయితే అదే టైంకే తన ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు రావడం గమనించి భయపడి వెంటనే 100కి డయల్ చేసి నన్ను ఎవరో చంపడానికి ఇంటికి వచ్చారు అని తన ఇంటి అడ్రస్ చెప్తాడు. అలా కాసేపటికే ఏసీపీ తన టీంతో మల్లికార్జున్ ఇంటికి చేరుకుంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే అక్కడ ఇద్దరు పోలీసులు, ఒక పోలీస్ డాగ్, అలాగే మల్లికార్జున్ చనిపోయి ఉంటారు. నిజానికి మల్లికార్జున్ 100కి డయల్ చేశాక ఇద్దరు పోలీసులు తనని కాపాడడానికి అక్కడికి రాగా కిల్లర్ వారిని కూడా చంపేసి ఉంటాడు. అలాగే అక్కడే రక్తంతో రాధా లవ్స్ కృష్ణ అని రాసి ఉంటాడు. అదంతా గమనించిన ఏసీపీకి ఇది సీరియల్ కిల్లర్ పని కాదు అని, సీరియల్ కిల్లర్ అయితే ఒకే ప్యాటర్న్ ఒకే వెపన్ని యూజ్ చేస్తాడు, కానీ సాగర్ మర్డర్లో వాడిన వెపన్ ఇప్పుడు మల్లికార్జున్ మర్డర్లో వాడిన వెపన్స్ వేరు వేరు అని క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శైలజ అదే బైనరీ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది అని. ఒకరోజు ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన బాలాజీ అక్కడి స్టాఫ్తో సాగర్ చనిపోవడం మనకి బిగ్ లాస్, కానీ ఇచ్చిన డేట్ లోపు ప్రొడక్షన్ పూర్తి చేసి డెలివరీ చేయడం మన టార్గెట్ అని చెప్తూ ఉంటాడు. అదే టైంకే చందు శైలజాని కలవడం కోసం ఆ కంపెనీ బయట వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే చందు ఒకసారి ఈఎంఐలు పే చేయట్లేదని కొంతమందిని కొట్టి మరీ ఈఎంఐలు కట్టించుకుని ఉంటాడు. అయితే వాళ్ళు ఇప్పుడు చందుని అక్కడ ఒంటరిగా చూసి రౌడీలను తీసుకొచ్చి కొట్టించాలి అని చూడగా ఆ గొడవలో చందు కారు అద్దం మీద పడి కళ్ళకి బలమైన గాయం అవుతుంది. అప్పుడే కంపెనీ నుండి బయటికి వచ్చిన శైలజ అది చూసి షాక్ అయ్యి వెంటనే చందుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. తర్వాత చందు అమ్మ అండ్ చెల్లెలకి విషయం చెప్పగా వారు కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అలా కాసేపటికే చందుని చెక్ చేసిన డాక్టర్ వారి దగ్గరికి వచ్చి చందు కలలో గాజు ముక్కలు లోతుగా దిగటం వల్ల చందు చూపుని కోల్పోయాడు అని, తను ఇంకా చూడలేడు అని చెప్తాడు. అది విన్న శైలజ అండ్ చందు అమ్మ చెల్లెలు చాలా బాధపడతారు. చందు అమ్మ ఏడుస్తూ అక్కడే ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి చందుకి చూపు వచ్చేలా చేయమని ప్రార్థిస్తుంది. అలా కాసేపటికే డాక్టర్ వారి దగ్గరికి వచ్చి చందు అమ్మతో మీకు గుడ్ న్యూస్ అమ్మ, ఈ రోజే యాక్సిడెంట్లో చనిపోయిన కాలేజ్ స్టూడెంట్ తన కళ్ళని డొనేట్ చేశాడంట, ఆ కళ్ళు మీ అబ్బాయికి పెట్టబోతున్నాం, మీ అబ్బాయికి ఇంకా చూపు తప్పకుండా వస్తుంది అని చెప్పడంతో అది విని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత విహారీ అనే డాక్టర్ చందుకి కంటి ఆపరేషన్ చేసి బయటికి వచ్చి వారి ఫ్యామిలీతో ఆపరేషన్ సక్సెస్ అయింది అని, వారం రోజులు రెస్ట్ తీసుకుంటే చందు చూడగలుగుతాడు అని చెప్తాడు. మరో పక్క ఏసీపీ మురళి ఫార్మా కంపెనీ ఓనర్ రంజిత్ దగ్గరికి వచ్చి సాగర్ అండ్ మల్లికార్జున్లకు సంబంధించిన డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటాడు. తర్వాత ఏసీపీ పోలీస్ స్టేషన్కి రాగానే అప్పుడే తన టీంలోని దియా ఏసీపీతో సార్ 2021లో సేమ్ ఇలాగే మాదాపూర్లో 2 మర్డర్స్ జరిగాయి, అక్కడ కూడా కిల్లర్ ఇలాగే గోడ మీద రాశాడు, కిల్లర్ దొరకలేదు, కానీ ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన టీంలో మన విన్సెంట్ సార్ కూడా ఉన్నాడు అని చెప్తూ ఉండగానే అప్పుడే విన్సెంట్ తన కాస్ట్లీ కార్లో పోలీస్ స్టేషన్కి రావడం ఏసీపీ చూసి విన్సెంట్ని మల్లికార్జున్ హత్య జరిగిన రోజు డ్యూటీలో ఉంది నువ్వే కదా, మరి క్రైమ్ స్పాట్కి నువ్వు కాకుండా గంగాధర్ ఎందుకు వెళ్ళాడని అడగ్గా దానికి విన్సెంట్ సార్ ఆ రోజు మా ఫాదర్కి ఆరోగ్యం బాగోలేదు అని ఇంటి నుంచి కాల్ రావడంతో ఇంటికి వెళ్ళిపోయానని చెప్తాడు. అయినా కానీ ఏసీపీకి విన్సెంట్ మీద అనుమానం ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా వారం రోజుల తర్వాత
తర్వాత డాక్టర్ చందు కంటికి ఉన్న బ్యాండేజెస్ తీసేయగా చందు అందరినీ చూడగలుగుతాడు. దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే చందుకి కంటి చూపు కాస్త మసకగా కనిపిస్తూ ఉంటుంది. చందు కళ్ళని చూసిన తన చెల్లెలు డాక్టర్తో అన్నయ్య కళ్ళు ఎందుకు బ్లూ కలర్లో ఉన్నాయని అడగ్గా దానికి డాక్టర్ చందు రెటీనా బ్లాక్ అయినా సరే డోనర్ కళ్ళు బ్లూ కాబట్టి అని చెప్తాడు. దాంతో ఇంకా చందుని ఇంటికి తీసుకుని వెళ్తారు. అయితే చందుకి మరొకరి కళ్ళు పెట్టినప్పటి నుండి తన బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది. పగలంతా నిద్రపోతూ ఉంటాడు. రాత్రంతా నిద్ర పట్టక మేల్కొంటూ ఉంటాడు. చివరికి శైలజతో కూడా కేవలం రాత్రి మాత్రమే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఒకరోజు అర్జున్ అండ్ ఫ్యామిలీ చందు చెల్లెల్ని చూసుకోవడానికి వస్తారు. చందు చెల్లెలు అర్జున్తో పాటు తన ఫ్యామిలీకి బాగా నచ్చిస్తుంది. అలాగే చందు చెల్లెలకి కూడా అర్జున్ నచ్చడంతో రెండు ఫ్యామిలీస్ వారు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేయాలని మాట్లాడుకుని కాసేపటికే అర్జున్ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే అర్జున్ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు చందుకి షేక్ హ్యాండ్ ఇవ్వగా అర్జున్ చెయ్యి తాకగానే చందు తల మొత్తం షేక్ అయ్యి ఫుల్గా హెడేక్ స్టార్ట్ అవుతుంది. అయితే టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని అందరూ అనుకుంటారు. ఇదిలా ఉంటే ఏసీపీ మురళి విన్సెంట్ మీద అనుమానంతో తను ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ కనుక్కుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు చందుపై అటాక్ చేసిన రౌడీ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కంప్లైంట్ ఇవ్వడానికి చందుని పోలీస్ స్టేషన్కి రమ్మనడంతో చందు అండ్ తన ఫ్రెండ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వారిపై కంప్లైంట్ రాసిస్తూ ఉండగా అదే టైంకే అక్కడికి ఏసీపీ అండ్ పోలీస్ ఆఫీసర్ విన్సెంట్ వస్తారు. అప్పుడే సడన్ గా చందుకి మళ్ళీ విపరీతంగా హెడేక్ స్టార్ట్ అవుతుంది. అదంతా చూస్తున్న ఏసీపీకి ఏమీ అర్థం కాదు. ఇంకా చందుకి హెడేక్ ఎక్కువ అవడంతో తన ఫ్రెండ్ ఆది వెంటనే తనని అక్కడి నుంచి బైక్ మీద హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా మధ్యలో బైక్ టైర్ పంక్చర్ అవడంతో ఆది పంక్చర్ షాప్ దగ్గరలో ఉందేమో అని చూడడానికి వెళ్తాడు. అప్పుడే చందుకి ఏమైతుందో తెలియదు కానీ అక్కడికి దగ్గరలో ఉన్న శివాలయాన్ని చూసి దేవుడు అంటే ఇష్టం ఉండని చందు నేరుగా శివాలయంలోకి వెళ్ళి శివలింగానికి మొక్కుతూ ఉంటాడు. అక్కడే ఉన్న ఒక సాధువు చందునే చూస్తూ ఉంటాడు. అప్పుడే చందు ఫ్రెండ్ ఆది అక్కడికి వచ్చి నీకు దేవుడు అంటేనే ఇష్టం ఉండదు కదరా, అలాంటిది శివాలయంలోకి వచ్చి మొక్కుతున్నావేంటి, ఆపరేషన్ జరిగినప్పటి నుండి నువ్వు ఇలా మారిపోయావని అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడే ఉన్న సాధువు చందుని చూసి నవ్వుతూ ఆట మొదలెట్టావా శంకరా అని శివలింగాన్ని మొక్కుతాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి చందు శైలజాని కలిసి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్ళగా అప్పుడే చందు అక్కడ బ్లాక్ హుడీ వేసుకున్న వ్యక్తిని చూడగానే చందుకి మళ్ళీ విపరీతంగా హెడేక్ స్టార్ట్ అయ్యి అదే బ్లాక్ హుడీ వేసుకున్న వ్యక్తి గన్తో ఎవరినో షూట్ చేసి చంపుతున్నట్లు విజువల్స్ ఫ్లాష్ అవుతాయి. దాంతో చందు వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళబోగా అక్కడ ఆ వ్యక్తి కనిపించాడు. దాంతో చందుకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మరో పక్క పోలీస్ ఆఫీసర్ విన్సెంట్ ఫార్మా కంపెనీ ఓనర్ రంజిత్ పిఏని కలిసి ఏ విషయం గురించో మాట్లాడుతున్నట్లు చూపిస్తారు. తర్వాత రోజు చందు తనకి కంటి ఆపరేషన్ చేసిన డాక్టర్ విహారీని కలిసి కంటి ఆపరేషన్ జరిగినప్పటి నుండి తనకి జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి చెప్పి అసలు తనకి ఇలా ఎందుకు జరుగుతుంది అని అడగ్గా దానికి డాక్టర్ విహారీ వేరే వ్యక్తి కళ్ళు నీకు పెట్టిన కొంతకాలం దాకా ఇలాగే అనిపిస్తుందని కొద్ది రోజులయ్యాక అంతా నార్మల్ అవుతుంది అని చెప్తాడు. కానీ చందుకి ఎందుకో కొంచెం డౌట్ ఉండి సెకండ్ ఒపీనియన్ కోసం మరొక డాక్టర్ని సజెస్ట్ చేయమని అడగ్గా డాక్టర్ విహారీ చందుతో ఫేమస్ డాక్టర్ నిశాంత్ కొన్ని రోజుల కోసం ఇండియాకి వచ్చాడు అని తనని కలవమని రికమెండ్ చేయగా చందు డాక్టర్ నిశాంత్ని కలిసి తన రిపోర్ట్స్ చూపించి తనకి జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి చెప్పగా అదంతా విన్న డాక్టర్ నిశాంత్ కూడా చందుతో వేరే వ్యక్తుల ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేశాక మొదట కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయని కానీ నీ కోసం కొన్ని టెస్టులు చేస్తాను అని అలా డాక్టర్ నిశాంత్ చందు కళ్ళని చెక్ చేసి షాక్ అవుతాడు. క్లారిటీ కోసం తనకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్స్ని అక్కడికి పిలిచి చందు రిపోర్ట్స్ చూపించి మరి చందు కళ్ళని మళ్ళీ చెక్ చేస్తాడు. ఇంకా అలా చందు కళ్ళని చెక్ చేసిన డాక్టర్ నిశాంత్కి ఒక క్లారిటీ వచ్చి డాక్టర్ విహారీని పిలిచి బండబూతులు తిడతాడు. అసలు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో తెలుసా అని మైండ్ బ్లాకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే నువ్వు జీనో ట్రాన్స్ప్లాంటేషన్ చేశావని నువ్వు చందుకు పెట్టింది మనిషి కళ్ళు కావు అవి ఒక కుక్క కళ్ళు అని చెప్పడంతో అది విన్న అక్కడి వారందరూ షాక్ అవుతారు. అది విన్న చందు మైండ్ బ్లాక్ అవుతుంది. తను ఇన్ని రోజులు రాత్రి పడుకోకుండా పగలు ఎందుకు పడుకుంటున్నాడో తలనొప్పి రావటం వాసనలు గుర్తుపట్టడం ఇలా అన్నీ తనకి కుక్క కళ్ళు పెట్టడం వల్లే అని అర్థమవుతుంది. నిజం తెలిసిన చందు డాక్టర్ విహారీ మీద చాలా సీరియస్ అవుతాడు. అప్పుడే డాక్టర్ నిశాంత్ చందుతో భవిష్యత్తులో మనిషికి మనిషి ఆర్గాన్స్ దొరకనప్పుడు మనిషికి దగ్గరగా ఉన్న జంతువుల ఆర్గాన్స్ పెట్టడమే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ మీద ప్రయోగాలు 17వ శతాబ్దంలోనే మొదలయ్యాయని మనిషి డిఎన్ఏకి దగ్గరగా ఉన్న జంతువులు అంటే కోతి చింపాంజీ కుక్క వీటి అవయవాలు మనిషికి పెట్టడం జరిగింది అని చరిత్రలో మొదటిసారి ఒక జంతువు కళ్ళు
మనిషికి పెట్టడం 1838లో హారా అండ్ హూపర్ ఆధ్వర్యంలో జరిగింది అని 1960వ సంవత్సరంలో డాక్టర్ కిల్ రెస్మా చింపాంజీ కిడ్నీ మనిషికి పెట్టి ఆపరేషన్ చేస్తే 9 నెలలు బ్రతికాడు అని, అలా కొన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తాడు. అలాగే 2024 మార్చిలో అమెరికాలోని జనరల్ హాస్పిటల్లో రిచర్డ్ అనే 62 సంవత్సరాల వ్యక్తికి డాక్టర్ టట్సో పంది కిడ్నీ పెట్టి ఆపరేషన్ చేశాడు. రిచర్డ్ కోలుకొని ఆరోగ్యంగానే ఉన్నాడు అని చెప్పి కుక్క కళ్ళ అనాటమీ అంటే రెటినా సైజు, క్రోమోజోమ్ స్ట్రక్చరు, అలాగే జీన్స్ అన్నీ దాదాపు మనిషికి దగ్గరగా ఉంటాయి. అందుకే తేడా కనుక్కోలేకపోయాడు డాక్టర్ విహారీ అని, మెడికల్ ఫీల్డ్లో 100లో 1% ఇలాంటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయని చెప్తాడు. అదంతా విన్న చందు అసలు ఈ కుక్క గోల ఏంటి సార్, ఈ కుక్క ఎక్కడి నుండి వచ్చింది అని కోపడగా అదంతా అక్కడే ఉన్న ఐ బ్యాంకు హెడ్ అయిన రఘురామ్ విని చందుతో 2 సంవత్సరాల క్రితం కలకలం సృష్టించిన పిస్టల్ పాండు సీరియల్ కిల్లింగ్స్ గుర్తున్నాయా, అలాంటి పోలీసులు కూడా సాల్వ్ చేయలేక ఇబ్బంది పడిన కేసులను కూడా సాల్వ్ చేసింది ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వబడిన డోగ్రా డాగ్, దానికల్లే ఇప్పుడు నీకు ఉన్నాయి. ఈ డోగ్రా డాగ్ 7 మర్డర్స్ ఇన్వెస్టిగేషన్స్, 12 బాంబ్ డిస్పోజల్స్, 4 సార్లు చేజ్ చేస్తూ నేరస్తులను కూడా పట్టుకుంది. దేశంలో ఎక్కడ క్రిటికల్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా సరే మొదటగా తీసుకునే పోలీస్ పార్ట్నర్ పేరే ఈ డోగ్రా. ఈ మధ్యకాలంలో సిటీలో జరిగిన నేరాల వల్ల ఏసీపీ మురళీ జ్యూరిడిక్షన్లో డిప్లాయ్ చేశారు. కానీ దురదృష్టవశాతం మల్లికార్జున అనే వ్యక్తిని కాపాడబోయి పోలీసులతో పాటు ఆ అంతకుడు డోగ్రాని కూడా షూట్ చేసి చంపాడు. సరిగ్గా డోగ్రా చనిపోయిన రోజే నీకు ఆ ఇన్సిడెంట్ జరిగింది. బ్లూ క్రాస్కి టెస్టింగ్ కోసం వెళ్లాల్సిన డోగ్రా కళ్ళు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయిన స్టూడెంట్స్ కళ్ళ ప్లేస్లో బాక్స్ మారి డోగ్రా కళ్ళ బాక్స్ ఈ హాస్పిటల్కి వచ్చి ఈ ఘోరం జరిగిందని అంతా చెప్తాడు. అదంతా విన్న చందు వారితో మీకు 2 వారాల టైం ఇస్తున్నా, ఈ లోపు నాకు ఈ కుక్క కళ్ళు తీసి మనిషి కళ్ళు పెట్టకపోతే మీడియా అందరినీ పిలిచి జరిగిందంతా చెప్పి హాస్పిటల్ని మీ అందరినీ రోడ్డుకు లాగుతా అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే ఎన్ఐ ఏజెన్సీలోని రఘు తన పై ఆఫీసర్ని కలిసి సార్ ముజ్బీర్ రెహమాన్ చైనా ఆర్మీ చీఫ్ అయిన వాంగ్ని కలిశాడు అని ఇన్ఫర్మేషన్ తెలిసింది. వాళ్ళిద్దరూ కలిసి ఆపరేషన్ లామా చేయబోతున్నారు. అసలు ఈ ఆపరేషన్ లామా ఏంటో అర్థం కావటం లేదు అనగా దానికి పై ఆఫీసర్ ఆపరేషన్ లామా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలాగైనా కనిపెట్టమని చెప్తాడు. మరో పక్క అర్జున్ ఒక ఫ్యామిలీని కలిసి ఏదో సీరియస్ మ్యాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా అప్పుడే ఒక బ్లాక్ హుడీ వేసుకున్న వ్యక్తి చాటుగా అర్జున్ మాట్లాడేదంతా తన ఫోన్లో రికార్డ్ చేస్తున్నట్లు చూపిస్తారు. మరో పక్క రాధాకృష్ణ శైలజకి ఫోన్ చేసి ప్రొడక్షన్ ఎక్కడి దాకా వచ్చింది అని అడిగి తెలుసుకుని, అలాగే సాగర్ చనిపోయే ముందు రోజు ఫోన్ చేసి మెడిసిన్ టెస్ట్ ఓకే అయ్యిందా అని అడిగాడు. ఎందుకు అలా అడిగాడో అర్థం కాలేదు. తర్వాత కలిసినప్పుడు అడుగుదాంలే అనుకున్నా, ఈలోగా తను చనిపోయాడు. తను నాకు ఏవో పేపర్స్ కూడా చూపించాలి అనుకున్నాడు. తన గురించి నీకేమైనా తెలుసా అని అడగ్గా దానికి శైలజ తెలీదు సార్, సాగర్ సార్ నాకు మెంటర్ లాగా చాలా మంచివాడు. చనిపోయే ముందు రోజు సాగర్ సార్ టెన్షన్గా ఉన్నట్లు గమనించాను, ఎందుకు అనేది తెలియదు అని చెప్తుంది. అయితే అప్పుడే శైలజ సాగర్ పర్సనల్ డెస్క్ దగ్గర తన డైరీ ఉండడం చూసి దాన్ని తీసుకుని డైరీని సాగర్ భార్యకి ఇవ్వాలి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో అర్జున్ వెళ్ళి సాగర్ భార్య మల్లికాని కలుస్తాడు. అయితే అర్జున్ని ఫాలో అవుతున్న బ్లాక్ హుడీ వ్యక్తి అది కూడా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క డాక్టర్ నిశాంత్ చందుని హాస్పిటల్కి పిలిచి నీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికాయి, 2 రోజుల్లో సర్జరీ చేస్తా, రెడీగా ఉండు అనగా దానికి చందు ఆపరేషన్ చేస్తే డోగ్రా మెమరీస్ ఏమీ కనబడవా సార్, డోగ్రా కళ్ళు నాకు ఏదో చెప్పాలి చూపించాలి అనుకుంటున్నాడు సార్, చంపిన చెయ్యి కనిపిస్తుంది కానీ ఫేస్ కనిపించడం లేదు, నేను డోగ్రాకి న్యాయం చేయాలి అనుకుంటున్నా సార్ అని ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అక్కడ నుండి వెళ్ళేటప్పుడు చందు రాధాకృష్ణని చూసి తన దగ్గరికి వెళ్ళగానే చందుకి విపరీతంగా హెడేక్ వస్తుంది. తనని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కానీ ఏది క్లియర్గా గుర్తురాదు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి రాధాకృష్ణని కూడా ఎవరో చంపేశారు అని ఏసీపీ మురళికి తెలిసి క్రైమ్ స్పాట్కి రాగా యాజ్ యూజువల్గా అక్కడ నో క్లూస్, అలాగే రక్తంతో అక్కడే శైలజ లవ్స్ కృష్ణమూర్తి అని రాసి ఉంటాడు. అయితే అదంతా చూస్తున్న ఏసీపీకి ఏమీ అర్థం కాదు. కిల్లర్ తను రాసే పేర్ల ద్వారా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాడేమో అని ఆలోచిస్తాడు. మరోపక్క బైనరీ కెమికల్స్ కంపెనీలో సాగర్తో పాటు పనిచేసే కొలీగ్ మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ చేయగా ఈసారి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవడంతో అదే విషయం పాకిస్తాన్ చీఫ్ రెహమాన్కి చెప్పగా రెహమాన్ చైనా ఆర్మీ చీఫ్కి ఫోన్ చేసి మన ప్లాన్ సక్సెస్ అవ్వబోతుంది అని చెప్పడంతో చైనా చీఫ్ తన ఆఫీసర్స్తో మనం అనుకుంటున్నట్టు మన ఆర్మీని ఇండియా బార్డర్కి మూవ్ చేయండి అని చెప్తాడు. ఇంకా చందు డోగ్రా గురించి తెలుసుకోవడానికి ఏసీపీ మురళి దగ్గరికి వచ్చి డోగ్రా గురించి అడగ్గా దానికి ఏసీపీ డోగ్రా నా పార్ట్నర్, నాతో కలిసి ఎన్నో క్రైమ్ కేసులు సాల్వ్ చేసింది కానీ మల్లికార్జున్ మర్డర్ కేసులో చనిపోయిందని అంతా చెప్తాడు. అదంతా విన్న చందు సార్ వరుసగా ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇంకా డోగ్రాని చంపిన వారిని ఎందుకు కనిపెట్టలేకపోయారని అడగ్గా అది విన్న ఏసీపీకి కోపం వచ్చి చందుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అలాగే తనతో నాకు నా డ్యూటీ గుర్తుంది అంటాడు. నెక్స్ట్ సీన్లో ఎన్ఐ ఏజెన్సీలో పనిచేసే రఘు
వాంగ్ ఆపరేషన్ లామా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కొని తమ టీం అందరికీ ఆపరేషన్ లామా గురించి చెప్తూ చైనా అండ్ పాక్ కలిసి ఇండియాపై చేయబోతున్న ఆపరేషన్ పేరే లామా. ఇండియా పాక్ మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇండియా చైనా మధ్య గొడవ ఎందుకు అంటే చైనాకి మనకి రిలీజియస్ రీజన్స్. ఎలా అంటే వాళ్ళ మత గురువు దలైలామా మన అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తవాంగ్లో పుట్టాడు అని వారి నమ్మకం. అయితే దలైలామాని చంపడం వారి టార్గెట్ కాదు, తవాంగ్ ఉన్న అరుణాచల్ ప్రదేశ్ని వారి ఆధీనంలోకి తెచ్చుకోవడం. కానీ అది వారికి అంత ఈజీ కాదు. బార్డర్లో ఇండియన్ ఆర్మీ అడ్డుగా ఉంది. ఇండియన్ ఆర్మీని డైవర్ట్ చేయాలి అంటే ఇండియాలో అంతర్గతంగా పెద్ద విధ్వంసం ఏదో జరిగేలా చేయాలి. అదే వారు చేయబోతున్నారు. ఇంకా చైనా అరుణాచల్ దగ్గర, పాకిస్తాన్ కాశ్మీర్ దగ్గర సీక్రెట్గా తమ ఆర్మీని బార్డర్ దగ్గరికి మూవ్ చేస్తున్నాయి. అంటే ఇండియాలో విధ్వంసం జరిగేలా చేసి ఇండియన్ ఆర్మీ ఫోకస్ అంతా ఇక్కడ ఉండగా అక్కడ చైనా పాక్ బార్డర్ క్రాస్ చేయాలి. అదే వారి ప్లాన్. కానీ చైనా పాక్ ఇండియాలో ఎలాంటి విధ్వంసం ప్లాన్ చేశారు అనేది ఇప్పటిదాకా తెలియదు. అదే మనం తెలుసుకోవాలి అని చెప్తాడు. మరో పక్క ఏసీపీ మురళి ముగ్గురి మర్డర్స్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచుతాడు. మరో పక్క శైలజాకి రాధాకృష్ణన్ కూడా ఎవరో చంపారు అని తెలిసి షాక్ అయ్యి అసలు వరుసగా తమ కంపెనీలోని వారు ఎందుకు చనిపోతున్నారని డౌట్ వచ్చి ల్యాబ్కి వచ్చి సాగర్ డైరీలో ఏదైనా సీక్రెట్ రాశాడేమో అని ఓపెన్ చేసి చూడబోగా అప్పుడే సాగర్ కొలిగ్ అక్కడికి రావడంతో శైలజ డైరీ తీసుకుని అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. అయితే శైలజ దగ్గర సాగర్ డైరీని చూసిన తనకి శైలజ మీద డౌట్ వస్తుంది. ఇంకా శైలజ బయటికి వచ్చి సాగర్ డైరీ ఓపెన్ చేసి సాగర్ రాసిన డీటెయిల్స్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. అదే విషయం చందుకి చెప్పాలని ఫోన్ చేయగా చందు టీవీలో బైనరీ కెమికల్స్ ఓనర్ రంజిత్ ఇంటర్వ్యూ చూస్తూ కాల్ లిఫ్ట్ చేయడు. ఇంటర్వ్యూలో రంజిత్ మాట్లాడుతూ పాండమిక్లో కూడా వ్యాక్సిన్స్ మా కంపెనీయే సప్లై చేసింది. ఈ సంవత్సరం కూడా దాదాపు ఇండియాలోని 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అన్నదే మా కంపెనీ లక్ష్యమని చెప్తూ ఉంటాడు. రంజిత్ని చూడగానే చందుకి హెడేక్ స్టార్ట్ అయ్యి కొన్ని విజువల్స్ మైండ్లో ఫ్లాష్ అవుతాయి. తన విజువల్స్లో ఇప్పటిదాకా చనిపోయిన ముగ్గురితో పాటు శైలజ కూడా కనిపిస్తుంది. దాంతో శైలజ కూడా ప్రమాదంలో ఉందేమో అని డౌట్ వచ్చిన చందు వెంటనే తనకి ఫోన్ చేయగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. దాంతో చందుకి ఏం చేయాలో అర్థం కాక ఫుల్గా టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడే శివాలయంలో ఉండే సాధువు చందు దగ్గరికి వచ్చి ప్రశాంతంగా ఆలోచించు, అన్నీ నీకు కనిపిస్తాయని చెప్పడంతో చందు ప్రశాంతంగా తనకి కనిపించే విజువల్స్ చూడగా శైలజాని ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. నిజానికి శైలజాని రంజిత్ పిఏ తన మనుషులతో కలిసి కిడ్నాప్ చేసి తనని చంపాలని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తాడు. ఎందుకంటే సాగర్ డైరీ చదివి నిజం తెలుసుకుంది అని. ఇంకా చందు చాలా కష్టపడి శైలజాని చంపబోతున్న ప్లేస్ కనిపెట్టి అక్కడికి వచ్చి శైలజాని కాపాడబోతాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అక్కడ శైలజాని చంపబోతుంది ఎవరో కాదు, బ్లాక్ హుడీ వేసుకున్న ఏసీపీ మురళి. నిజానికి ఏసీపీ మురళి, ఫార్మా కంపెనీ ఓనర్ రంజిత్ ఇద్దరూ కలిసి పాకండు చైనా చీఫ్లతో చేతులు కలిపి ఫార్మా కంపెనీలో తయారు చేస్తున్న వ్యాక్సిన్స్లో సైనైడ్ కలిపి అలా అవే వ్యాక్సిన్స్ని ఈ సంవత్సరం 20 కోట్ల మందికి ఇచ్చి ప్రజలు చనిపోయేలా చేయడం వల్ల ఇండియన్ ఆర్మీ అటెన్షన్ మొత్తం ఇక్కడికి డైవర్ట్ అవ్వగానే పాకిస్తాన్ నుండి చైనా బార్డర్స్లో తమ పని మొదలు పెట్టాలి అనుకుని ఉంటారు. అయితే వ్యాక్సిన్స్లో సైనైడ్ కలుపుతున్న విషయం కాస్త సాగర్ తెలుసుకుని ఉంటాడు. దాంతో సాగర్ మిగతా వారికి కాల్ చేసి చెప్పబోతాడు. సాగర్ అదే విషయం ఫార్మా కంపెనీ ఓనర్ రంజిత్కి కూడా చెప్పడంతో విషయం అర్థమైన రంజిత్ ఏసీపీ మురళితో సాగర్తో పాటు మిగతా వారిని చంపేయమని చెప్తాడు. దాంతో మురళి మొదట సాగర్, తర్వాత మల్లికార్జునుడు, తర్వాత రాధాకృష్ణుల్ని చంపేసి తను చేసిన మర్డర్స్ని సీరియల్ కిల్లర్ చేస్తున్నట్లు క్రియేట్ చేయాలని చూస్తాడు. అందుకే రక్తంతో పేర్లు కూడా రాస్తాడు. కానీ నిజానికి తాను చంపబోయే నెక్స్ట్ టార్గెట్ పేర్లు క్లూస్ అవి. మల్లిక లవ్స్ అర్జున్ అంటే మల్లికార్జున్ అని, రాధా లవ్స్ కృష్ణ అంటే రాధాకృష్ణ అని. అయితే ఏసీపీ మురళి చేస్తున్న ఈ మర్డర్స్ అన్ని తనతో ఉన్న డోగ్రా డాగ్ చూస్తుంది. డోగ్రా డాగ్ చాలా తెలివైన అండ్ వెల్ ట్రైన్డ్ డాగ్ కాబట్టి ఏసీపీ మురళినే కిల్లర్ అని చెప్పాలని ట్రై చేయడం ఏసీపీకి అర్థమయ్యే దాన్ని కూడా ఏసీపీనే చంపేసి ఉంటాడు. ఇంకా తర్వాత ఏసీపీ ఈ మర్డర్స్ అన్ని పోలీస్ ఆఫీసర్ విన్సెంట్ మీదకి తొయ్యాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ విన్సెంట్ ఏసీపీకి ఎక్కడా దొరకడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో చందుకి అసలు నిజం తెలిసి ఏసీపీ అండ్ తన గ్యాంగ్ పై అటాక్ చేయగా వారు చందుని కొట్టి చంపబోతారు. అప్పుడే చందు బాడీలోకి డోగ్రా ఆత్మ ప్రవేశించి ఏసీపీ అండ్ తన గ్యాంగ్ అందరినీ కొట్టి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో అన్ని టీవీ ఛానల్స్లో నేషనల్ వ్యాక్సినేషన్ రోజున 30 కోట్ల మందికి ఇచ్చే టీకాలలో సైనైడ్ కలిపి చైనా అండ్ పాక్లతో చేతులు కలిపిన ఫార్మా కంపెనీ ఓనర్ రంజిత్ని అరెస్ట్ చేసినట్లు, ముగ్గురు చావులకి కారణమైన ఏసీపీ మురళి అదృశ్యమని చెప్తూ సైనైడ్ కలిపిన వ్యాక్సినేషన్స్ అన్ని నాశనం చేసినట్లు చూపిస్తూ ఉంటారు. ఇంకా మూవీ స్టోరీ ఎండింగ్లో రివీల్ అయ్యే మరో ట్విస్ట్ ఏంటంటే నిజానికి మల్లిక అండ్ అర్జున్ని ఫాలో అవుతున్న బ్లాక్ హుడీ వ్యక్తిని పోలీస్ ఆఫీసర్ విన్సెంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వారి మీద అనుమానంతో వారిని ఫాలో అవ్వమని అపాయింట్ చేసి ఉంటాడు. కానీ విన్సెంట్కి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే నిజానికి అర్జున్ ఒక ఎల్ఐసి ఏజెంట్ అని, ఎల్ఐసి డబ్బులు క్లెయిమ్ చేయించడానికే మల్లికాని కలుస్తున్నాడు అని.
అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.